Right. Okay, let us turn our Bibles to 2 Corinthians chapter 5. 2 కొరింథీయులు 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఓకే, చదవండి మొదటి వచనం నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుందని చెప్పట్లే. ఏంది బ్రదర్ రాగానే శిథిలం అంటున్నారు అని అనుకోవద్దు. ఓకే, చదవండి. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోర్చున్నాము. ఏంటంట, ప్రతి ఒక్కరికి ఒకటే శరీరం, కానీ క్రైస్తవులకి ఏంటో తెలుసా, పరలోకములో నీ కోసం ఇంకొకటి సిద్ధంగా ఉందంట. హల్లెలూయా. దేనికి? దీన్ని నాశనం చేయడానికి కాదు, దీనిలో ఉన్న సాధారణ జీవము కాకుండా అమరత్వమైన జీవముతో నింపడానికి. హల్లెలూయా. ఏంటంటే ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను. For we that are in this tabernacle do groan, being burdened, not for that we should be unclothed, but clothed upon the mortality might be swallowed up of life. Hallelujah. అంటే పౌలు గారి దృష్టిలో అపోస్తులైన పౌలు దృష్టిలో ఇప్పుడు మనం జీవిస్తున్న జీవమే కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ మోర్టాలిటీ. కానీ ఇంకొక జీవం అనే వస్త్రము మనం ధరించుకొని ఈ మోర్టాలిటీని అది తినివేసి ఆ నిజమైన జీవము మనం అనుభవించాలి. హల్లెలూయా. అంటే నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఈ అప్పులు పోతే బాగుండు, పెళ్ళి అయితే బాగుండు, పిల్లలు ఉంటే బాగుండు, ఈ చిన్న స్వస్థతలు అయితే బాగుండు, మా పిల్లలు సెటిల్ అయిపోతే బాగుండు, మా కోడలికి కడుపులో కాయనో పండో ఇంకొకటో అదే అడుగుతారు కదా. ఇంకా కాయ గాయలేదు, పండు గాయలేదు, అవునా? ఎవరైనా తాడి చెట్లాగా ఎదిగా అన్నాము అనుకో, ఏయ్ తాడి చెట్టు ఎవరిని అంటున్నావు అంటారు. కానీ అదే కోడలేసాను, ఆమె కడుపులో కాయగా, ఆమెనైతే చెట్టుతోటి పోలుస్తారు. మళ్ళీ అదే చెట్టు నిన్నాను. హల్లెలూయా. కానీ నీకంట మనము ఇప్పుడు బాధపడుతున్న బాధ కానీ మూల్గులు కానీ వీటన్నిటిలో ఆయన నువ్వు ఎందుకు వీటన్నిటిని కొద్ది కాలం ఎందుకు భరించాలో తెలుసా? ఒక జీవం వచ్చి ఏవైతే నిన్ను వేధిస్తుందో, ఏదైతే నిన్ను ఆపాలనుకుంటుందో, ఏదైతే నిన్ను లిమిట్ చేస్తుందో వాటన్నిటిలో నుండి నీకు జీవం మాత్రమే కనపరచాలని ఆశపడుతుందంట. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆ గొప్ప జీవాన్ని ఈ భూమి మీద అనుభవించాలని. హల్లెలూయా. కంటిన్యూ. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేని నిమిత్తం అంట? ప్రతి విషయములో జీవము, పరలోక సంబంధమైన జీవము, అక్షయత గల జీవము, అన్నిటిలో అపరిమితమైన జీవము నీవు చూడాలి అని ఎవరు నిర్ణయించారంట? పరలోకపు తండ్రి నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు
దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే ఈ మాట నేను ఇంగ్లీష్లో చదివినప్పుడు దాని మీనింగ్ కోసం నేను వెతుకుతున్నాను అనమాట. అసలు ఈ మాటకు మీనింగ్ ఏమై ఉంటుంది అని చెప్పి వెతికినప్పుడు Therefore, we always confident knowing that whilst we are at home in the body, we are absent from God, for we walk. One second. Now fifth verse. Now he that hath wrought us for the self same thing is God, who also hath given unto us the earnest of the Spirit. Do you know what is the meaning of earnest? Earnest of the Spirit. ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఈ earnest మాటకు అర్థం ఏంటో తెలుసా? డౌన్ పేమెంట్. ఎంతమంది డౌన్ పేమెంట్ చేశారు? కార్ల కోసం, బండ్ల కోసం ఎంతమంది చేశారండి? చేయరా? అందరు క్యాష్ డౌనేనా? అలా కొనేరు, వేరే వాళ్ళు వస్తారు. హల్లెలూయా. వేరే వాళ్ళు వచ్చేసి ఎక్కడివి బోలు అంటారు. ఎర్నెస్ట్ అంటే ఏంటో తెలుసా? డౌన్ పేమెంట్. హల్లెలూయా. ద స్పిరిట్ విచ్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ us, ఇట్ ఈస్ ఎ డౌన్ పేమెంట్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. హల్లెలూయా. ఏంటంటే తెలుసా? మనలో ఉన్న ఆత్మ అనే సంచకరువును మనకు ఆయన అనుగ్రహించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఈ డౌన్ పేమెంట్ను ఆయన డిపాజిట్ చేసి పెట్టాడు. దేనికో తెలుసా? అన్ని విషయాలలో నువ్వు జీవమును మాత్రమే చూడడానికి. హల్లెలూయా. అన్ని విషయాలలో ఆ పరలోక జీవమును మాత్రమే నీవు అనుభవించడానికి. అందుకనే ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నీవు నీ హృదయం మీద చేసుకొని నేను యేసును ప్రభు అని పిలుస్తున్నానంటే అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే. కాబట్టి ఈ ఆత్మ నాలో ఎందుకు పెట్టాడో తెలుసా? ప్రతి విషయములో జీవమును కనపరచడానికి. హల్లెలూయా. ఆ ప్రతి విషయములో జీవమును మాత్రమే చూడడానికి. ఒకవేళ ఆర్థికంగా నువ్వు కృంగిపోయి ఉన్నావా? దేవా, నేను డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ స్ట్రాటజీలు కావాలి, ఆ వ్యక్తి కంటే చాలామంది వస్తున్నారు, ఈ వ్యక్తి కంటే బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ వ్యక్తి కంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ అ డౌన్ పేమెంట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నాలో ఆల్రెడీ అన్నిటికన్నా విలువైనది, గొప్పది, బలమైన దానిని డౌన్ పేమెంట్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన నీ భూమి మీదకు పంపాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఒంటరివి కాదండి. ఏ రోజు కూడా నిన్ను ఆయన అనాథగా కానీ ఒంటరిగా కానీ వదిలిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఆదామును అవ్వని దాంట్లోంచి బయటికి నెట్టేసిన తర్వాత వాళ్ళనే వదిలిపెట్టలేదు, నిన్నెలా వదిలిపెడతాడు? హల్లెలూయా. ఆదాము అవ్వని తోటలోంచి మాత్రమే పంపించాడు, కానీ బయటకు వచ్చినప్పుడు ఇలా బతకాలి, ఇలా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఆయనకు బలు అర్పించడానికి వస్తారో ఆయన వాళ్ళతో మాట్లాడకపోతే? అవునా? ఆ సత్సంబంధం కలిగి ఉండకపోతే అసలు బలులు ఆయనకెందుకు అర్పిస్తారు? హల్లెలూయా. మీ నాన్న నిన్ను ఎలగొట్టేసి ఆస్తి అంత ఇవ్వకుండా ఓన్లీ మీ తమ్ముడికి ఇచ్చేసి నిన్ను ఎలగొట్టేస్తే, డాడీ నేను ఇప్పుడే పంటలోంచి ఇంత తెచ్చిస్తావు? ముసలోడు వాడికి ఏమి ఇవ్వకూడదు అసలు, తెలుసా? బాగాలేదన్నాను, పోతే పోయాడు. నన్ను బయటికి ఎలగొడతాడు, నన్ను అంతే కావాలి వాడికి. ఎందుకు తెచ్చిస్తారు? ఎందుకో తెలుసా? మనకి ఎలా ఉంటుంది అంటే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు, ఏనాడు వదిలిపెట్టలేదంట. వాళ్ళకి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా చేసుకోవాలో సమస్తము ఆయనే వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా. నీ దేవుడు ఇప్పుడు కాదు నిన్ను విడవను ఎడబాయనని చెప్పింది. నరుణ్ణి నిర్మించిన రోజు నుండి వీడిని నేను విడవను ఎడబాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సృష్టించిన సమస్తంలో ఆయనకు అతి ప్రీతిది, అతి ఉన్నతమైనది, ఆయన దృష్టిలో అత్యంత విలువైనది ఏదైనా ఉంటే గుడిమే చేసుకోండి. నేనే మనిషి కాదు, నేనే. దిస్ గాడ్ ఈజ్ పర్సనల్. హల్లెలూయా. ఈయన వ్యక్తిగతమైన వాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మీరు పిలుస్తారేమో, కానీ ప్రతిరోజు లేవగానే దిలీప్ దేవా, విమలా దేవా, అవునా కాదా? ఆశీష్ దేవా,
కుసుమ సిస్టర్ దేవా, రజనీ సిస్టర్ దేవా, విజయ్ బ్రదర్ దేవా అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈయన నిన్ను అంత వ్యక్తిగతముగా తీసుకుంటాడంట. హల్లెలూయా. ఏ రోజు కూడా ఏముంది ఆ సంఘానికి వెళ్తున్న ఆ పాస్టర్ కదా ఈయనకు బోధించింది, ఆ సంఘానికి వెళ్ళే వ్యక్తి కదా ఆ పాస్టర్ తోటే మాట్లాడతాలే అని అనుకోడంట. ఆ పాస్టర్కి తెలియకపోయినా నీ గురించి నీ దేవుడికి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆ పాస్టర్కి నీ గురించి ఈ ప్రవచనము వచ్చినా రాకపోయినా నీ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. హల్లెలూయా. అందుకనే తన ఆత్మను డౌన్ పేమెంట్ లాగా ఆయన కట్టి మరీ నీలో పెట్టాడంట. హల్లెలూయా. ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నువ్వు ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ కూడా దిగులు పడకుండా, ఎక్కడ కూడా జీవము కాకుండా మరి ఏది అనుభవించకుండా, హల్లెలూయా, జీవము మాత్రమే అనుభవించున్నట్లుగా ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కంటిన్యూ చదవండి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహం నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండియు ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందు నన్ను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా. మళ్ళీ ఒకసారి 8 నుంచి చదవండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందు నన్ను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహములో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. అందుకనే కొన్నిసార్లు ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అవతల వాళ్ళ మీద అనేటప్పుడు జాగ్రత్తగా అనాలి. అవతల వాళ్ళ వెనక ఏదైనా మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్. ప్రతి మాటకు లెక్కప్పచెప్పాలి. హల్లెలూయా. ప్రతి విషయానికి లెక్కప్పచెప్పాలి. హల్లెలూయా. అది మంచి అయినను చెడైనను నీవు నిశ్చయముగా ఆయన యొక్క సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడి చెప్పాలి. హల్లెలూయా. అలా అంటే ఎలా బ్రదర్, ఎలా వెళ్ళాలి మరి? అంటే డే టు డే లైఫ్లో మనది నిజం చెప్పండి, ఎవరిని తిట్టుకోకుండా ఎంతమంది ఉంటారు? చెప్పండి. ఇదన్నానండి ఏదన్నానండి, నేను ఎక్కడ లేని శక్తి అంతా కూడబెట్టుకొని నించొని చెబుతుంటే మీరు కదలరండి. ఎంతమంది నిజంగా తిట్టుకుంటున్నారు? అబ్బా, నేను లేపాలన్నమాట కదా. మరి ఇప్పుడు ఎట్లా? నేను ఇది చదివేటప్పుడు రాత్రి 2 గంటలకి మీకు చెప్పడానికి నిద్రే పోనీయాడు నన్ను.
పడుకున్న కొంచెం ఎంతసేపు దేవా ఏ మెసేజ్ చెప్పాలని చెప్పి సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ చేసా, 10 గంటల వరకు మెసేజ్ ఏం రాలేదు, పడుకున్నా. 12:30 అయింది, మెలకు వచ్చింది. మళ్ళీ బైబిల్ పట్టుకొని కూర్చున్నా, దేవా ఏంటి అని. మళ్ళీ 1 గంట సేపు సరేలే, ఇంకా ఏ వాక్యం మంచి దేవుడి వద్ద నుంచి నేను వినలేదు, రేపు ఏం చెప్పాలని మళ్ళీ పడుకున్నా. 1:30కి లేపాడు. 1:30కి లేపి చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. అదే ఈ మెసేజ్. ఏంటో తెలుసా? వాళ్ళకి వెళ్ళి చెప్పు, నేను వాళ్ళలో నా ఆత్మను డౌన్ పేమెంట్ కింద కట్టాను, ఈ రోజు నుండి ప్రతి దానిలో వాళ్ళు జీవము చూడబోతున్నారు అని. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు అనేక విషయాల్లో కృంగిపోతున్నారు, అనేకులు అనేక విషయాల్లో దిగులు పడుతున్నారు, అనేకులు అనేక విషయాలు ఇంక ఇది జరుగుతుందా జరగదా, ఇంకా మృతమైపోయింది, ఇది మన జీవితంలో జరగదా అనుకుంటున్నారు. కానీ వాళ్ళలో నేను ఆల్రెడీ డౌన్ పేమెంట్ చేశాను అని చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఇది చదువుతూ ఉన్నప్పుడు, మరి ఇదేంటి దేవా, దీని గురించి ఏం చెప్పాలని అడిగా. మా వాళ్ళు ఈ డౌన్ పేమెంట్లు కానీ ఇన్స్టాల్మెంట్లలో ముందే 2-3 చేతులు ఎత్తుతారు, కానీ మరి అవతల వాళ్ళని అనకుండా అయితే ఉండరండి, నాకు తెలుసు. మా వాళ్ళు మేము ఒప్పుకోవాలి కదా దేవా, ఎందుకంటే రేపు నన్ను నిలబెడతావు, నువ్వు చెప్పు, వీడెందుకు ఇలా అన్నాడు చెప్పు, నువ్వు చెప్పేది లేదా అంటావు కదా అని అంటే, దానికి ఆ రోజు ధైర్యముగా ఉండడానికి ఈ రోజు నుంచి ఒక పనిని అలవాటు చేసుకోమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటో చెప్తాను. లూకా సువార్త 14:12 నుంచి చూద్దాం. లూక్ చాప్టర్ 14:12 నుంచి. మనము ఆయన న్యాయపీఠం ముందు, ఆయన ధర్మాసనం ముందు నిలబడ్డప్పుడు ధైర్యముగా ఉండడానికి, ఈ భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి ఇది ఒక సీక్రెట్. హల్లెలూయా. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. ఎవరిని పిలవద్దంట? మళ్ళీ చదవండి. నీ స్నేహితులనైనను, మళ్ళీ చదవండి 12 నుంచి. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. పిలవద్దా? ఇప్పటి నుంచి ఏదైనా చిన్న పార్టీ చేసుకున్నా, అక్క రా, బావా రా, ఆపేయాల. అసలు పార్టీ చేసుకుంటే అక్కకి, బావకి, చెల్లెలకి, తమ్ముడికి, నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి, అసలు డబ్బున్నవాడికి ఎందుకో చదువుదాం. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక, ఒకవేళ అంటే ఖచ్చితంగా పిలుస్తారని ఏం లేదు, దేవుడికి బాగా తెలుసు ఆయన సృష్టించిన వాళ్ళ గురించి. నువ్వు ఇన్వైట్ చేసినంత మాత్రాన వాడు నిన్ను మళ్ళీ ఇన్వైట్ చేస్తాడు. ఒకవేళ చదువు. ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రును గుడ్డివాండ్రును పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీయూ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? నీవు విందు చేయనప్పుడు, పగటి విందైనా, రిసెప్షన్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, తేనీటి విందు అంటే ఎంతమందికి తెలుసు? టీ పార్టీ. తేనీటి విందు అంటే అదేంటి, తేనె పోసి ఏమైనా విందే, ఇది కొత్తగా ఉన్నాను. తేనీటి విందు అంటే టీ పార్టీ. అప్పుడప్పుడు ఇలాంటి పదాలు చెప్తుంటే క్యాచ్ చేస్తూ ఉన్నా, నేను కూడా అక్కడక్కడ విని వస్తుంటా.
హల్లెలూయా. ఇలాంటి పార్టీలు చేసుకున్నప్పుడు అంట డోంట్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ హూ కెన్ గివ్ యూ బ్యాక్ సంథింగ్. లేదా ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమో, నీకు ఎప్పుడొకప్పుడు మళ్ళీ పార్టీ ఇవ్వడమో, లేకపోతే నీకు మళ్ళీ ఏదో ఒక ఉపకారం చేయడమో, ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళను పిలవకండి. ఎందుకో తెలుసా? వాళ్ళు మీకు తిరిగి ఇచ్చేస్తే మీ ప్రతిఫలం మీరు పొందేసుకున్నారు. హల్లెలూయా. కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్న సెలబ్రేషన్ చేసుకుంటే ఎవరిని పిలవాలో తెలుసా? అసలు నీకు తిరిగి ఏమీ ఇవ్వలేని వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలంట. ఏమీ ఇవ్వలేని వాళ్ళ మీద. ఎందుకో తెలుసా? ఇంగ్లీష్లో చూస్తే ఒక్క నిమిషం, అదే ఇంగ్లీష్లో ఒకసారి చదవండి. యా, 1 సెకండ్, ఐ విల్ రీడ్ ఇట్. 14 verse 12 నుంచి. యా, then said he also to him that bade him, when thou makest a dinner or a supper, call not thy friends, nor thy brethren, neither thy kinsmen, nor thy rich neighbors, lest they also bid thee again, and recompense be made thee. But when thou makest a feast, call the poor, the maimed, and the lame, and the blind, and thou shalt be blessed. Hallelujah. మా జీవితాల్లో ఆశీర్వాదం కనబడట్లేదు బ్రదర్, మా జీవితంలో ఆశీర్వాదాలు కనబడట్లేదు. అక్కడ ఇంత వేసాను, ఇక్కడ ఇంత వేసాను, ఆయన చేతులు ఇంత కట్టబెట్టాను, ఈ డబ్బాలు ఇంత వేసాను, అయినా ఏం రావట్లేదు బ్రదర్ అని అనే ఈ కంప్లైంట్లన్నీ చెప్పే కన్నా ఏ కుంటోడికో గుడ్డోడికో అసలు అడుక్కునేవాడికో మంచి భోజనం చేసి పెట్టు. యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. Hallelujah. You shall see the great blessings following you on this earth. నీకేదైనా బ్రేక్ త్రూ కావాలా, ఎక్కడైనా ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కావాలా, దెన్ ఓన్లీ వన్ థింగ్ ఏంటో తెలుసా? బీదవాడిని వెతికి వాడికి భోజనం పెట్టు. హల్లెలూయా. కుంటివాడిని వెతికి వాడికి భోజనం పెట్టు. హల్లెలూయా. గుడ్డివాడిని వెతికి వాడికి భోజనం పెట్టు. ఎందుకో తెలుసా? వాడు తిరిగి నీకు ఏ సహాయం చేయలేడు కనుక పరలోకమంతా దిగి వచ్చి నీవు వాడి యొక్క సృష్టికర్తకు అప్పిచ్చావు కదా, పరలోకమంతా నిలబడి నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రతి అవసరములో పరలోకము నీ జీవితంలో కనపడుతుంది. పరలోకం మూవ్ అవ్వడం నీవు చూస్తావు. హల్లెలూయా. అంతేగాని గొప్పగా వీళ్ళకి పెట్టాలా, గొప్పగా వాళ్ళకు పెట్టాలా. ఎప్పుడైనా ఉన్నప్పుడు మీ పిల్లల పెళ్ళిళ్ళు అయినప్పుడు అవి అయినప్పుడు పెట్టండి. కానీ ఇఫ్ యూ వాంట్ ఎ బ్రేక్ త్రూ, దిస్ ఈజ్ ఎ సీక్రెట్. నీకు ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కావాలి అని అంటే ఇంత విత్తాలు ఇంత విత్తాలు ఇంత విత్తాలు ఇంత విత్తాలు కాదు, ఈ పని చేయి. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ డెట్స్. హల్లెలూయా. బికాజ్ ద బైబిల్ సేస్ యు ఆర్ బ్లెస్డ్. నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడతావంట. నీవు ధన్యుడవు. ఏంటంట? నీవు ధన్యుడవు. మళ్ళీ చదవండి. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండును గుడ్డివాండును పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఇక్కడ ధన్యుడవే కాదు, మళ్ళీ రిజరక్షన్లో కూడా నీతిమంతులు ఏదైతే పొందుకుంటారో అదే నీవు కూడా పొందుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఆయన ముందు గజగజ వనకాల్సిన అవసరం లేదు. ఆయన ముందు నిలవబడి అమ్మో నా తీర్పు ఎలా ఉంటుందో, నా గురించి ఏం మాట్లాడతాడో, నా గురించి ఏమంటాడో, అమ్మో నా తప్పుల బుక్కులు ఎన్నెన్ని పెద్ద పెద్ద బుక్కులు నా ముందు పెడతాడో. మన గురించి మనకు తెలుసు కదా. హోంవర్క్ లేకపోయినా ఈ వర్క్ ఎక్కువే ఉంటుంది. మన గ్రౌండ్ వర్క్ అంతా ఇదే ఉంటుంది. తీస్తే సినిమా, రాస్తే పెద్ద పెద్ద నవలు, హ్యారీ పాటర్, ఆ పాటర్, ఈ పాటర్, అన్ని పాటలు దాటిపోతాయి. హల్లెలూయా. అలా దాటొద్దు అంటే ఏం చేయాలో తెలుసా? బీదలను కనికరించడం నేర్చుకోవాలా. నేను ఒకసారి చెప్పాను, ఎంతమందికి గుర్తుంది? కనీసం వారంలో ఒక్కరోజన్నా ఒక్క ప్యాకెట్ అన్నా వెతికి పెట్టండి అని. ఎంతమంది పెడుతున్నారు? 1 2 3 4 5. మీరు రాలే నేను చెప్పినప్పుడు. మీరు కాదు వెనక. ఇది కంపల్సరీ ఒక లైఫ్ స్టైల్ లాగా మార్చుకోవాలండి. హల్లెలూయా. యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ లైఫ్ స్టైల్.
ఐమ్ టెలింగ్ యూ. ఎందుకు అని అంటే ఇది అనేకమైన వాటిలోంచి మిమ్మల్ని కాపాడుతుంది, మరణకరమైన వాటిలోంచి మిమ్మల్ని కాపాడుతుంది, ఆర్థికపరమైన సంక్షోభాల్లోంచి కాపాడుతుంది. అన్ని విషయాలలో ఇది నీకు రక్షణగా నిలబడుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, మరలా పరలోకములో కూడా ఆయన ముందుకు ఇది జ్ఞాపకానికి వచ్చి ఇతడు నీతిమంతుల యొక్క ప్రతిఫలం పొందడానికి అర్హుడు అని ఈ క్రియలు నీ పక్కన నిలబడి మాట్లాడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఇతను కుంటివాడికి భోజనం పెట్టాడు, గుడ్డి వాళ్ళకు భోజనం పెట్టాడు. ఇతడు వాళ్ళు తిరిగి ఏమి ఇవ్వలేరు అని తెలిసి కూడా వాళ్ళను ఆదరించాడు అని ఆ క్రియలన్నీ నీ గురించి సాక్ష్యం చెప్తాయంట. హల్లెలూయా. 100 రోజులు ఉపవాసం ఉండే కన్నా ఒక ప్యాకెట్ రోజుకు అన్నం తీసుకెళ్ళి ఎవరికైనా పెట్టండి. హల్లెలూయా. నీ 100 రోజులు నీ డొక్క మార్చుకునే దానికన్నా ఇది 100% మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అనేక పాపాలను కప్పుతుంది. హల్లెలూయా. అలాగని చేయమని కాదు, కాకపోతే చేసిన వాటిని ఇలాగన్నా కాంపన్సేట్ చేసుకోమని చెబుతాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ధైర్యముగా ఆయన ఎదుట నిలబడాలంటే ఒకటి, బీదలను కనుకరించడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సంఘానికి మొదటి నుంచి అదే నేర్పించాడు. ఎంతమంది గుర్తుంది? నేనని చెప్పను ఎప్పుడు కూడా, ఈ CJM సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము కలిసి 6,000 మందికి నెల రోజులు భోజనం పెట్టాము మేము. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా, మీరు ఈరోజు వచ్చినా కానీ దాని ప్రతిఫలానికి మీరు అర్హులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని అంటే అలా దేవుడు అనేకులను కాపాడాలని, అనేకులను రక్షించాలని, అనేకుల జీవితాల్లో దరిద్రాన్ని తీసివేయాలనే ఒక సంకల్పంతో ఆ పనిచేసాం మేము. మాకు డబ్బులు ఎక్కువే కాదు, లేకపోతే ఫండ్స్ రేజ్ చేసి కాదు, ఫండ్స్ కూడా రేజ్ చేయలేము మేము. హల్లెలూయా. దిస్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. సో వచ్చేసేయండి 2 కొరింథియన్స్. ఎంతమందికి అర్థమైంది? ఆయన మనలో ఒక ఆత్మను పెట్టి, ఆ ఆత్మ వలన నీవు అన్ని విషయాల్లో జీవమును మాత్రమే చూడాలనే గొప్ప సంకల్పము పెట్టి ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? మంచి పనులైనా చెడ్డ పనులైనా ప్రతిదానికి మనము లెక్కప్ప చెప్పాలి. కాబట్టి బీదలను కూడా కనికరించడం జీవన శైలిగా మార్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యా, కమ్ బ్యాక్. 5:11. యా, 11 నుంచి చదవండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి.
పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఏంటంట? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో కొత్తవాయను. అవును బ్రదర్, మేము క్రీస్తునందు ఉన్నాం, పాతవి గతించను ఇదిగో కొత్తవాయన. కానీ పాత తప్పులు పోవట్లే, పాత తప్పులు పోవట్లే, పాత అలవాట్లు పోవట్లేదు. అవును మేము నూతన సృష్టి, అయినా కానీ పాతవన్నీ మా జీవితంలో కనిపిస్తున్నాయి. అదే బాధలు, అదే వేదన, అదే జబ్బులు, అదే బలహీనతలు అవే కంటిన్యూస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అని చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. నేను కూడా అడిగేవాడిని, దేవా నూతన సృష్టి, నేను చాలాసార్లు కూడా చెప్పాను ఏమని, ఒక కొత్త బండి కొంటే, ఒక కొత్త బండి మనం కొన్నాం అనుకోండి, దానికి చలాన్లు ఉంటాయా? ఉండవు. కానీ ఏ క్రైస్తవుడు నా దగ్గరకు వచ్చినా వానికి ఇన్ని చలాన్లు ఉంటాయి, స్పిరిచువల్ చలాన్లు. అదేంటని చూసామనుకో, ఆ చూస్తున్న ప్రతిసారి ఇది దీని నుంచి వచ్చింది, అది ఆ పొరపాటు నుంచి వచ్చింది, ఇది ఈ పొరపాటు నుంచి వచ్చింది, ఇది ఈ పొరపాటు నుంచి వచ్చింది, ఇది ఈ వ్యక్తి అక్కడ తప్పు చేసిన దాన్ని కాన్సిక్వెన్సెస్ ఈ వ్యక్తి బేర్ చేస్తున్నాడు అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. అవును కదా దేవా, ఇతను నూతన సృష్టి కదా, మరి ఇంకా ఇవి ఎందుకు వెంబడిస్తున్నాయని నేను అడిగినప్పుడు ఆయన నాకు నిన్న రాత్రి చెప్పాడు ఈ మాట. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? మళ్ళీ చదవండి ఒకసారి, 14 నుంచి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా ఎలా బలవంతం చేస్తుంది అంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక, ఎవరి కొరకు? తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని. ఆయన ఎందుకు అందరి కొరకు మృతి పొందాడో తెలుసా? నిన్ను ఆ పాత బాధల నుండి, కష్టాల్లోంచి, వీటన్నిటి నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా? ఇక మీదట నీవు నీ గురించి జీవించడానికి కాదు, నీ కోసం చనిపోయి తిరిగి లేచిన ఆయన కోసము జీవించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తామో తెలుసా? నేను నూతన సృష్టి కాబట్టి మరలా కొత్త పుస్తకం ఓపెన్ చేసి కొత్తగా ఇలా మళ్ళీ కొత్త బుక్ రాసుకొని దాని తర్వాత మళ్ళీ సారీ దేవా, మళ్ళీ ఇది దేవా, అది దేవా అనడానికి కాదంట. నువ్వు ఆయనతో పాటు మృతి పొంది ఆయనతో పాటు జీవించావంటే అర్థం ఏంటో తెలుసా? ఈ క్షణము నుండి నా కోసమే నువ్వు జీవించాలా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద మిస్సింగ్. రాత్రికాలం ముందు ఆయన నాకు చెప్తే నాకు ఆశ్చర్యమైంది. ఎందుకు దేవా వీళ్ళు నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా ఇలాంటి వాటిలోంచి వెళ్తారు అంటే, నేను వాళ్ళ కోసం చనిపోయింది, తిరిగి లేచింది, వాళ్ళను నాలో చనిపోయారు అని నేను వాళ్ళను కన్సిడర్ చేసింది ఎందుకో తెలుసా నా కుమారుడా? వాళ్ళు ఇక మీదట నా కోసమే జీవించడానికి. హల్లెలూయా. కానీ వాళ్ళు వాళ్ళ కోసమే జీవిస్తారు, వాళ్ళ భార్యల కోసమే జీవిస్తారు, వాళ్ళ భర్తల కోసమే జీవిస్తారు. అంటే వాళ్ళని పక్కన పెట్టమని కాదు, దే ఆర్ మోర్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్ థింగ్స్. చర్చ్కి వస్తే నా భర్త మారాలి బ్రదర్, నేను బయట వడ్డీకి ఇచ్చిన డబ్బులు రావాలి బ్రదర్, ఇదే యేసయ్య. ఆయన సంగతి తర్వాత మాకు 2 ప్రాపర్టీలు రావు, 2 నాకే రావాలి. నో, దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆయన నిన్ను తిరిగి ఎందుకు లేపాడో తెలుసా? ఆ మృతకరమైన జీవితంలో నుంచి నిన్ను ఎందుకు తప్పించాడో తెలుసా? ఆ జీవము మాత్రమే నీ జీవితంలో కనపరచాలని ఎందుకు ఆశపడుతున్నాడో తెలుసా? నువ్వు ఆయన కోసము జీవించాలని, అది చూసి ప్రపంచమంతా ఆయన వైపుకు తిరగాలని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక క్రైస్తవుడికి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎవరి గురించి ఆలోచన కలిగి ఉండాలో తెలుసా? క్రీస్తు గురించి. దాన్ని పక్కన పెట్టేసి పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు, పిల్లలు ఎప్పుడు పుడతారు బాబు, నేను డౌన్ పేమెంట్ చేశాను నా ఆత్మని మీలో. నీకు పిల్లలు పుట్టకపోతే ప్రపంచంలో ఎవరికి పుట్టడానికి వీలే లేదు. హల్లెలూయా. నీకు ఉద్యోగం రాకపోతే ప్రపంచంలో ఎవరికి రావడానికి వీలే లేదు. ఎందుకో తెలుసా? నీవే లోకానికి వెలుగై ఉన్నావు, నీవే ఆయన ప్రేమను చూపించే సాధనమై ఉన్నావు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు నిన్నెందుకు ఆశీర్వదించాడు?
మన బాధ ఏంటంటే ఈ సంఘానికి ఆదివారం రాకపోతే ఉద్యోగం రాదేమో, ఆదివారం రాకపోతే పెళ్లి కాదేమో, ఆదివారం పోకపోతే అనవసరంగా పాస్ కాడేమో మా వాడు, ఆదివారం ఎగ్జామ్స్ ముందు ఖచ్చితంగా క్యాలెండర్ మీద చదువు ఈడేమో అంతే స్లిప్పులు పెట్టుకుంటాడు ఎగ్జామ్కి పోయేటప్పుడు. ఆల్రెడీ పెట్టుకున్నాం మమ్మీ వాక్యం. తల్లిలు అయితే మరి మా వాడు నేలక మీద కూడా బీజాక్షరం రాసినట్టు వేస్తారు. మా వాడు మాట్లాడితే అద్భుతం జరిగిపోవాలని, వీడు మాట్లాడితే అవతలడికి అన్ని అద్భుతాలే. హల్లెలూయా. దానికి కాదంట. ద మూమెంట్ యూ యాక్సెప్ట్ జీసస్ యూ హ్యావ్ టు మేకప్ యువర్ మైండ్. నీవు నీ ఆలోచన విధానాన్ని మార్చాలి. ఎందుకు బతికించాడో తెలుసా ఆయన? నిన్ను మరణానికి అప్పగించకుండా సాతాను శత్రు బలమంతటి మీద అధికారాన్ని ఇచ్చి ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు అని చెప్పి నిన్ను బలంగా నిలబెట్టి ఆయన ఎందుకు ప్రేమతో ఆకర్షించాడో తెలుసా? నా కోసం జీవించు. నా కోసం జీవిస్తే నిన్ను ముట్టేవాడు కానీ, కొట్టేవాడు కానీ, తగ్గించేవాడు కానీ, అవమానం చేసేవాడు కానీ, అపజయం పాలు చేసేవాడు కానీ, నిన్ను ఎక్కడ కూడా అనగదొక్కేవాడు కానీ ఎవడు నీ జీవితంలో కనపడడానికి వీలే లేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు సృష్టికర్త కొరకు జీవిస్తున్నావు, ఒక సాధారణ వ్యక్తి గురించి కాదు. ఒక వ్యక్తి సీఎం క్యాంప్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనుకోండి. ఏ పోలీసు వాడి దగ్గరికి వెళ్ళిన ఎక్కడి నుంచి అంటే సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే అసలు నీ బండి రెండోసారి ఆపితే ఒట్టు. అలాంటిది సృష్టికర్త కోసం నేను బ్రతుకుతున్నానంటే ఏ జబ్బు ఆపుతుంది, ఏ బలహీనత ఆపుతుంది, ఏ అప్పు ఆపుతుంది, ఏ అవమానం ఆపుతుంది, ఎలాంటి పరిస్థితి నిన్ను ఆపగలుగుతాయి? హల్లెలూయా, హల్లెలూయా. నేను నూతన సృష్టి, పాతవి గతించను, ఆ సంచి అంతే చించెను, ఆ సంచి అంతే, పాతవి గతించను, ఈ సంచి చించెను. కానీ అదే జీవితం. మళ్ళీ ఏమనంటే మన నూతన సృష్టి కదా బ్రదర్, అయ్యే ఎందుకు కనిపిస్తున్నాయి? క్రీస్తు కోసం ఎప్పుడు బతికావు సిట్టర్? ఎప్పుడైనా బతికావా? క్రీస్తు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? ఏదైనా అర్జెంటు పని వచ్చినప్పుడు, ఈ పని మన వల్ల కాదు, లంచం ఇచ్చినా జరిగేటట్లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకు పెద్ద లంచం ఇవ్వచ్చు. ఏంటో తెలుసా? మోకాల మీద ప్రభువా తండ్రి ఫస్ట్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 5 నిమిషాలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. 15. ఇప్పుడు తండ్రి పెద్ద బొచ్చ తెచ్చాను దేవా, దీంట్లో ఏ దేవా నాకు ఇది కావాలి తండ్రి. నేను ఇంతే చేసేవాడిని. 3 గంటలు ప్రార్థనను కూర్చునేవాడిని. ఫస్ట్ ఏంటో తెలుసా? ఒక అరగంట సేపు స్తోత్రం స్తోత్రం, అరగంట స్తోత్రమే ఖచ్చితంగా, అరగంట స్తోత్రం. మళ్ళీ ఇంకొక అరగంట సేపు ఏమో స్తుతులు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న తర్వాత అప్పుడు ధైర్యం వచ్చేది అనమాట ఏదైనా అడగాలంటే. మీ గురించి చెప్పట్లేదు, నా గురించే చెబుతున్నాను. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు మెయిన్ కోర్సులోకి వస్తుంది అనమాట. ఏం కావాలో, ఇది కావాలి దేవా, అది కావాలి దేవా, ఇది కావాలి దేవా అని. ఇలాంటి పనులు ఆపేయండి. ఆయన నీ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు మొర పెట్టకమునిపే నీ అవసరాలు ఏమై ఉన్నాయో సమస్తం ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎవరి ముందు ఆయన నటించగలం కానీ పరలోకపు తండ్రి దగ్గర నటించలేము. హల్లెలూయా హల్లెలూయా. సో యువర్ ప్రేయర్ షుడ్ బి వెరీ క్రిస్ప్, బట్ యువర్ లైఫ్ షుడ్ బి ఆల్వేస్ ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. నీ ప్రార్థన ఒక్క నిమిషంలో నీ ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. జబ్బు వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి పాండమిక్లు వచ్చినప్పుడో కాదు ఆయన దగ్గరికి రావడం. ముందు నుంచి ఆయన దగ్గర ఉంటే వీటన్నిటిలో నుండి జయ జీవితముతో నువ్వు వీటిని దాటిపోయి అదిగో విశ్వాస వీరుడని ఆయన నీ గురించి సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని నేను నూతన సృష్టి, నువ్వు నూతన సృష్టి అయితే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంత పెడుతున్నది ఇది చెప్పమని. ఎవరిదంట? క్రీస్తు యొక్క ప్రేమ.
ఆయన ప్రేమ బలవంతం పెడుతుందంటే ఏమన్నా తెలుసా? మీరు నూతన సృష్టి కదా, నా కోసం జీవించడానికి మిమ్మల్ని నూతన సృష్టిని చేశాను తెలుసా. తిరిగి అదే పాత జీవితంలో ఉండడానికి కాదు, తిరిగి అదే పడిపోయిన జీవితంలో ఉండడానికి కాదు, తిరిగి అదే అప్పుల జీవితంలో ఉండడానికి కాదు, తిరిగి అదే విధమైన జీవితంలో ఉండడానికి కాదు, నా కోసం జీవించడానికి. నాలో నేను మిమ్మల్ని చూసుకొని మీకోసం చనిపోయి నేను తిరిగి లేచి మిమ్మల్ని లేపాను కదా, నా కోసం మీరు ఒక్కరోజైనా జీవించారా? హల్లెలూయా. యూ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. హల్లెలూయా. చదవండి, కంటిన్యూ. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక ఎవరి మీద? వారి అపరాధములను, మీ అపరాధములను మీ మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆయన నేను మిమ్మల్ని లేపి మీ పాపాలను మీ మీద వేయకుండా, మీరు చేసిన తప్పులను మీకు నిందలు చూపించకుండా, నా క్రీస్తులో వాటిని సమాధానపరుచుకొని నేను మీకు ఇలాంటి గొప్ప స్థితినిస్తే నా కోసం మీరు జీవించరా? నూతన సృష్టి అంటే ఇది. నూతన సృష్టిగా జీవించడం అంటే ఇది. ఏంటో తెలుసా? ఆయన సమస్తము తన మీద వేసుకున్నాడు గనుక ఆయన కోసము జీవించడము. హల్లెలూయా. మళ్ళీ చదవండి ముందు నుంచి. సమస్తమును కాదు, 17వ వచనం నుంచి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఇప్పుడు ఎంతమందికి క్రీస్తు మీకు మీ పట్ల క్రీస్తుకు వ్యతిరేకత ఉందనుకుంటున్నారు? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేమంటే దేవుడికి ఏదో ఒక వ్యతిరేకత ఉంది, మాకు దేవుడికి ఏదో ఒక వైరం ఉంది, దేవుడికి మాకు సంథింగ్ ఈజ్ అగెయిన్స్ట్ అని ఎంతమంది అనుకుంటున్నారు? మరి అగెయిన్స్ట్ కాదు అన్నప్పుడు సమస్తము మీవి కావా? హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధి మీది కాదా? సమాధానం మీది కాదా? ఆరోగ్యం మీది కాదా? గొప్ప పేరు మీది కాదా? ఉన్నతమైన స్థానం మీది కాదా? ఉన్నతమైన జీవితం మీది కాదా? హల్లెలూయా. ఎందుకు కనపడట్లేదు? ఎందుకో తెలుసా? నీ కోసమే నీవు జీవించాలనుకుంటున్నావు. దట్స్ అన్ ఇష్యూ నౌ. హల్లెలూయా. అందుకని సమస్తము ఆయన మూలముగానే చేశాడు, ఆయన సమాధానపరుచుకున్నాడు. నాకు మీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ మీకు ఎందుకు కనపడట్లేదు మీ జీవితంలో తెలుసా? ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? ఎందుకు ఇంకా ఆ గొప్ప స్థితిని చూడలేకపోతున్నారో తెలుసా? యు స్టిల్ వాంట్ టు లివ్ ఫర్ యోర్సెల్ఫ్. హల్లెలూయా. నీవు నీ కోసమే బ్రతకాలనుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ నెససరీ. ఎందుకో తెలుసా? నీవు ఆయన కోసం బ్రతకడం ప్రారంభించు. ఆయన ప్రేమను, ఆయన మనల్ని ఇలా సమాధానపరిచాడని ఇంకొకరికి చెప్పడం ప్రారంభించు. నీకు కావాల్సిన సమస్తము నీవు అడగక ముందే నిన్ను వెతుక్కుంటూ రాకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. నేను అనుభవించి చెబుతున్నాను. నేను నా జీవితంలో అనుభవించి చెబుతున్నాను. నేను ఒక్క వ్యక్తికి దేవుని సువార్త గురించి చెబితే దానికి 10 రెట్లు ఎక్కువ ఆయన నన్ను రివార్డ్తో నన్ను ఆనందపరిచాడు. హల్లెలూయా. ఎవరి ఎదుట చేయి చాపకుండా, ఎవరి ఎదుట చేతుల నుంచి ఇదిగో ఇంత ఇవ్వాలి, ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, ఈ నెల ఇంత ఖర్చులు ఉన్నాయని ఈ 3 సంవత్సరాలలో ఏ రోజు ఎవరి ఎదుట చేయి చాపకుండా ఆయన నన్ను నడిపించాడు, నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆఫరింగ్ బాక్స్ కూడా ఈ కోవిడ్ వచ్చిందని చెప్పి మళ్ళీ అందరికి ప్రేయర్ చేస్తుంటే వాళ్ళు భయపడతారని చెప్పి పెట్టే. మొన్నటి వరకు అది కూడా లేదు. హల్లెలూయా.
ఇప్పుడు కానుకలు అర్పించుకుందాం అనేది వినపడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను నూతన సృష్టి అయి ఉన్నాను. హల్లెలూయా. సమస్తము ఆయన చే పొందుకొని ఉన్నాను. హల్లెలూయా. ఐ డోంట్ లుక్ అట్ పీపుల్ బికాజ్ ఐ ఆల్రెడీ లుక్డ్ అట్ మై గాడ్. హల్లెలూయా. నేను దేవుని వైపు కన్నులెత్తిన తర్వాత మనుషుల వైపుకు చూడాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. ఐ లివ్ ఫర్ గాడ్. నేను ఆయన కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను. If you are making the same decision, then you are unstoppable. Hallelujah. Yeah, let's finish. Yeah. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. ఎవరి ద్వారా వేడుకుంటున్నాడంట? మా ద్వారా వేడుకుంటున్నాడు. కావానా? మరి నాకు మీ పట్ల వ్యతిరేకత లేదయ్యా బాబు, నాకు నీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు, నా దగ్గరికి రా, నా కోసం జీవించు నా అని ఆయన మాలాంటి వాళ్ళ ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. హల్లెలూయా. నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను ఆయనలో సమాధానపరిచేశాను, సమాధానపరుస్తూనే ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తులో నేను సమాధానపరిచాను. మీరు నూతన సృష్టిగా సమస్తము కలిగి జీవించాలన్నది నా ఆశ ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు యొక్క ప్రేమ అంట ఇలా బలవంత పెడుతుందంట. హల్లెలూయా. నువ్వు కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, నిందలు పడుతూ, ఇది పడుతూ, అది పడుతూ, అక్కడ బలహీన పడుతూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ముందు అవమానపడుతూ ఉంటే నీ దేవుడు నవ్వే దేవుడు కాదు. ఇదిగో వీరు నూతన సృష్టి, వీరు నా పిల్లలు, వీరిని నేను కని ఉన్నాను, వీరిని నేను సమాధానపరుచుకొని ఉన్నాను, వీరి మీద వారి అపరాధములు నేను ఏది మోపకుండా క్రీస్తు మీద మోపి వీరిని సమాధానపరుచుకొని ఉన్నాను. నా దగ్గరికి రండి, నా కోసం జీవించండి, నా మహిమకరమైన జీవితాన్ని మీకు మీ ద్వారా లోకానికి చూపించాలని ఆశపడుతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. యా, చదవండి, కంటిన్యూ. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అంటే అర్థం ఏంటి? ఆయన సమాధాన పరుచుకున్నా కానీ మనం సమాధాన పడకుండా ఉండగలం. ఆయన సమాధాన పరిచేశాడు, కానీ మనం సమాధాన పడకుండా మన ఆలోచనలు బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, మనం మన కోసం బ్రతుకుతున్న ప్రతిసారి ఈ మహిమకరమైన జీవితాన్ని పక్కన పెట్టి నువ్వు బ్రతుకుతున్నావు. హల్లెలూయా. అందుకనే నూతన సృష్టి అయినా కానీ ఇంకా పాతయే చలనలు కనిపిస్తున్నాయి, ఇంకా పాత అప్పులే కనిపిస్తున్నాయి, ఇంకా పాత బలహీనతలే కనిపిస్తున్నాయి, ఇంకా పాతవే ఇంకా మనల్ని తరుముతూనే ఉన్నాయి. హల్లెలూయా. ఈ దేవుడు మంచివాడండి. నిన్ను వ్యతిరేకించడానికో, నిన్ను వద్దు అని చెప్పడానికో, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పడానికో ఆయన నీ కోసం చనిపోలే. నువ్వే కావాలి, నీవు తప్ప నాకు ఇంకా ఏది వద్దు. ఒకవేళ నువ్వు ఒక్కడివే ఉన్నా కానీ వచ్చి చనిపోయి తిరిగి లేచి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ ఎవర్ కంపేర్ యువర్సెల్ఫ్ విత్ అదర్స్. అవతల వాళ్ళతో ఎప్పుడు పోల్చుకోవద్దు. అది గొప్ప దైవజనులైనా, గొప్ప విశ్వాసులైనా వారి జీవితము ఇలా ఎందుకు, అంత ప్రార్థన చేసేవాళ్ళు కదా, వాళ్ళకెందుకు ఇలా అయింది, అంత గొప్పోళ్ళు కదా, వీళ్ళకెందుకు ఇలా అయింది అని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళతో నీకు సంబంధం లేదు. నువ్వు క్రీస్తు అంతే. హల్లెలూయా. నువ్వు యేసయ్య అంతే. అవతల వాళ్ళ అమ్మో వాళ్ళకి అంత పెద్ద మాంత్రికుడికి అట్లా అయిపోయిందంట, మనకి అంత పెద్ద దైవజనుడికి అంత కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది ఆయనకు తెలుసు, దేవుడికి తెలుసు. మీరెందుకు మధ్యలోకి? వై యూ పీపుల్ గో ఇన్ బిట్వీన్? డోంట్ గో. నువ్వు దేవుడు. హల్లెలూయా. ఆయన నేను సమాధాన పరిచేశాను, మీరు సమాధాన పడండి. హల్లెలూయా. డోంట్ గో అగేన్స్ట్ గాడ్. డోంట్ జస్ట్ లివ్ ఫర్ యువర్సెల్ఫ్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్ టు సే. డోంట్ జస్ట్ లుక్ ఎట్ యువర్సెల్ఫ్. డోంట్ ఓన్లీ థింక్ ఆఫ్ యూ. హల్లెలూయా. Think of him who called you for the glorious life. Hallelujah. మహిమకరమైన జీవితానికి మిమ్మల్ని పిలిచిన వాని గురించి కూడా ఆలోచించండి. హల్లెలూయా. యా, క్లోజ్ చేశాను.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏ దేవుడైనా కానీ ఈ లోకములో కానీ భూమి పుట్టినది మొదలుకొని కానీ ఏ దేవుడైనా సమాధాన పడుడి అని బతిమలాడుకోవడం చూసామా? సమాధాన పడండి అబ్బా, మీకు వ్యతిరేకత ఏం లేదు, అసలు నాకు ఎగెయిన్స్టే లేదు, అంతా ఆయన మీద వేసేసాను, మీరు నా దగ్గరికి రండి, మీరు నూతన సృష్టి, సమస్తము నూతన చేసేసాను, సమస్తం మీకోసమే నేను తయారు చేశాను, సమస్తము గొప్పగా జీవించడానికి నేను తయారు చేశాను, నా ఆత్మనే సంచకరువును మీకు అనుగ్రహించాను, ఆ యొక్క జీవమును మీరు మామూలు జీవితము కాదు, పరలోక సంబంధమైన జీవమును ప్రతి క్షణము మీ జీవితంలో అనుభవించాలని నేను ఆశపడుతున్నానని చెప్పే దేవుడు యేసయ్య కాక ఇంకా ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఇంకా సాధారణముగా పడిపోయిన స్థితిలో జీవించడం అనేది ఆయనకి అవమానం, మనకి అవమానం. హల్లెలూయా. ఈరోజు ఈ సాక్రమెంట్ తీసుకునేటప్పుడు మేక్ అ డెసిషన్. కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటో తెలుసా? ఆ డెసిషన్కి నిలబడేటట్టు అయితేనే డెసిషన్ తీసుకోండి. నేను ఒక వాక్యం చెప్పా ఆల్రెడీ. హౌ ఆ ప్రేయర్స్ డిస్ట్రాయ్ వీ పీపుల్. మన ప్రార్థనలు మనమే ఎలా నాశనం చేస్తే ఒక మెసేజ్ చెప్పా, యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత చూడండి. ఇలాంటివే దైవజనులు మొత్తం మెసేజ్ చెప్పగానే ఇప్పుడు మనం తీర్మానించుకుందాం అనగానే ఆయన చెప్పాడు తీర్మానించుకుందాం అని. దేవా ఈ రోజు నుంచి మూడు గంటలు ప్రార్థన చేస్తే వీడు ఇంటికి పోయినా 3 నిమిషాలు కూడా చేయడు, మళ్ళీ ఇదో తీర్మానం. ఇది పెద్ద ఆటంకం వీడి జీవితానికి. చేయగలిగేటట్లయితేనే ముందే చెప్తున్నా, ఇక్కడ నుంచి మేము చెప్పగానే అక్కడ నుంచి ఇన్స్పైర్ అయిపోయి 3 గంటలు 4 గంటలు చేసేద్దా 3 నిమిషాలు అంటే 3 నిమిషాలే అని ఒప్పుకో, అంతేగాని ఆయన 3 గంటలు అంటే మనం చేయలేమో 3:30 చేద్దాం, 3:30 రాసుకో అడిగేదేవాడు. అలాంటివి చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒప్పుకుంటే ఖచ్చితంగా దాన్ని చేయాలా. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి జస్ట్ ట్రై టు లివ్ ఫర్ గాడ్ యాజ్ ఎ న్యూ క్రీచర్. హల్లెలూయా. ఆయన నూతన సృష్టిగా ఆయన కోసం జీవించడం ప్రారంభించు. నీవు వేరే వాళ్ళ కోసం, గొప్పల కోసం వాళ్ళకు వీళ్ళకు ఇవ్వడం ఆపేసి పేదలకు వారంలో కనీసం ఒక్కడికి వేడివేడి అన్నం పెట్టాల. అర్థమైందా? బాగా పాచిపోయి పనికిరాంది వాళ్ళు కూడా తీసుకొనిది వీళ్ళు కూడా తీసుకుంది. మరి లేడీస్ కొంచెం అలాగే ఉంటారు, ఇంట్లో పని ఆమె కూర ఇవ్వచ్చుగా అని ఇలా సీరియస్గా చూస్తారు. భర్తల్ని ఇవ్వచ్చు కదా పాపం అని సీరియస్గా చూస్తారు. ఇస్తుంది ఎప్పుడు? రేపు అనమాట. చల్లగా అయిపోయి మనం కూడా తినలేని పరిస్థితిలో రేపు. అలా ఇవ్వకూడదు. నువ్వు పేదవాడికి అన్నం పెడితే ఎవరికి పెడుతున్నావో తెలుసా? యేసయ్యకు పెడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా యేసయ్యకు పెడుతున్నా కదా అని చెప్పి ఒక మేక గోచిపోయావు, అది కాదు. అట్లా కాకుండా మంచి వేడన్నం అంత పప్పు వేసి పెట్టండి, ఇవ్వండి. మీ జీవితం మారిపోకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. నేను అలాగే స్టార్ట్ చేశాను మినిస్ట్రీని, నేను ఇది స్టార్ట్ చేసి ఇక్కడ ఆల్ సైన్స్ చర్చ్ దగ్గర ఒక పిచ్చి అతను ఉంటాడు. 3 రోజులు ఇచ్చా, 4వ రోజు పిచ్చిపోయింది వాడికి. పిచ్చిపోయింది. అరే ఎక్కడున్నాడు, ఇక్కడ ఒక పిచ్చి ఆయన ఉండాలి కదా. నేను ఎక్కడి నుంచి వచ్చావని తెలుసా? ఎల్బీ నగర్ నుంచి అలాంటి వాళ్ళ కోసం వెతుక్కుంటూ 3 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు వేసుకొని బండి మీద ఇలాంటి వాళ్ళకి భోజనం పెట్టాలి కదా అని చెప్పి వెతుక్కుంటూ వస్తే మెట్టుగూడ దగ్గర ఒక అతను మళ్ళీ దీని మీద ఎక్స్పెరిమెంట్ ప్రేయర్ చేస్తున్నా, దేవా దీంతో ఒక దూతను విడుదల చేస్తున్నా, ఈ తిన్నోడు బాగా అయిపోవాలి, ఈ తిన్నోడికి మైండ్ మంచిగా అయిపోవాలని చెప్పి ప్రార్థన చేసి ఇచ్చా. 3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి నించుంటే ఇన్షర్ట్ వేసుకొని ఒక వ్యక్తి వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేనేం పిచ్చోడు అని ఎతుకుతున్నా. నేనే బ్రదర్ అంటున్నా. నేనా నువ్వా పిచ్చోడు అనుకున్నా. పిచ్చిపోయింది నిజం. హల్లెలూయా. పిచ్చిపోయింది. నాకు కొంచెం సేపు బ్లాక్ అయింది అనుకోండి, అది వేరే మాట. వాడికి పిచ్చిపోయింది. దాని తర్వాత
వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆల్ సైన్స్ చేసే దగ్గర ఇంకొక అతను ఉంటే ఆ ప్యాకెట్ మీద ప్రేయర్ చేసి తీసుకొని పో అని అంటే ఆ ప్యాకెట్ చూసి వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగు పక్కన వాళ్ళు క్యావా భయ్య అంటే వాడాబే నేను పిచ్చోని క్యావా అని నన్ను అడిగితే నేనేం చేయాలనుకున్నాను నేను. ఇట్ వర్క్స్ హల్లెలూయా. నేను చెప్తున్నా అది చేసిన తర్వాత ఆ ఒక్క ప్యాకెట్ హార్డ్లీ 3 ప్యాకెట్స్ తీసుకొని తిరిగేవాడిని. ఆ 3 ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత అద్భుత రీతిగా నేను కారు కొన్నాను. హల్లెలూయా. అద్భుత రీతిగా కారు కొన్నాను నేను. బిలీవ్ మీ, గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. ఆయన ఈ వాక్యములో చెప్పిన మాటను దేన్ని మనం పాటించిన దాని ప్రతిఫలం పొందక మానము. హల్లెలూయా. నిశ్చయముగా ప్రతిఫలం పొందుకుంటాం. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ ఒక్కరికన్నా భోజనం పెట్టడానికి ట్రై చేయండి. ఒకే ఒక ప్యాకెట్. బర్డెన్ చేసుకోవద్దు. మళ్ళీ 4-5 పెట్టి అమ్మో ఇలా అయిపోయింది బర్డెన్ అయిపోతుంది లేదు. ఒక్క ప్యాకెట్తో స్టార్ట్ చేయండి. మీకోసం ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవించడానికి, రానయున్న లోకంలో ఆయన ఎదుట ధైర్యముగా పరిశుద్ధుల యొక్క ప్రతిఫలం పొందుకొని ఆ సింహాసనం ముందు నిలబడ్డానికి. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఈ సాక్రమెంట్ తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? దేవా, మేము ఆ పరలోక సంబంధమైన జీవాన్ని ఈ దైనిక జీవితంలో అనుదినం మేము చూడాలి. హల్లెలూయా. ఏదైతే నీవు మా కోసం నిర్ణయించి ఉన్నావో, ఏదైతే మా కోసం నీవు పెట్టి ఉన్నావో, ఏదైతే జీవము మేము ఇంకా చూడలేకపోతున్నామో, ఏ విషయంలో అయితే ఇంకా అవమానంలో ఉన్నామో, ఏ విషయంలో అయితే ఇంకా వెనకబడిపోయి ఉన్నామో, ఏ విషయంలో అయితే ఇంకా అవతల వాళ్ళ ముందు సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నామో, వీటన్నిటిలో ఈ రోజు నుండి జీవము కనపడాలా అని చెప్పి ప్రార్థించుకుందాం. లెట్ us all స్టాండ్. డిస్ట్రిబ్యూట్ చేసేయండి అమ్మ. ఈరోజు కొంచెం వీక్ ఉన్నా కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నా. అసలు ఇది చాలా ఎగ్జైటింగ్గా చెప్పాల్సిన సర్మన్, కాకపోతే ఇంకా చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్ట్రెంగ్త్. ఐ థింక్ పోయిందా? పోయి వచ్చిందా? రైట్. అవి లైవ్ స్టిల్? యా. ఈవెన్ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. ఓకే, మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్. అట్లీస్ట్ గివ్ ఫుడ్ టు one person, one poor person, or any lame or maimed anyone. It is going to be well and fine with you people. Okay, don't neglect this thing. Don't neglect, because you are going to eat the fruit of this deed. నిశ్చయముగా దీని ప్రతిఫలం మీరు తింటారు. హల్లెలూయా. నిశ్చయముగా తింటారు. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను నేను ఎందుకు ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నానో. ఈ మెసేజ్ గురించి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. దాని గురించి ఐఎమ్ జస్ట్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్. ఓకే, ఒక 2 నిమిషాలు ప్రార్థించుకోండి. ఒక 2 నిమిషాలు జస్ట్ ప్రే ఫర్ యువర్సెల్ఫ్. జస్ట్ ప్రే ఫర్ యువర్సెల్ఫ్. మీరు చేస్తున్న ఈ 2 నిమిషాల మీరు చేస్తున్న మీ ప్రార్థన ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలను నిశ్చయముగా చేస్తుంది. నిశ్చయముగా జీవము. దేవా, మేము బ్రతుకుతున్న దాంట్లో ఆ పరలోక సంబంధమైన జీవము ఈ రోజు నుండి కనపడునట్లుగా, ఈ రోజు నుండి నా దేవా మా జీవితంలో గొప్ప కార్యాలు చూచున్నట్లుగా, ఈ రోజు నుండి నా తండ్రి నూతన సృష్టిగా మార్చబడ్డాము గనుక, నూతన సృష్టి అయితే మీకోసమే జీవించుటకు నా తండ్రి మమ్మల్ని నూతన సృష్టిగా చేసి ఉన్నావు, సమస్తము దానికోసమే నిర్మించి ఉన్నావని నా తండ్రి మాకు ఈరోజు నీవు మాకు తెలియజేసినందుకు వందనములని ప్రార్థించండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెల్ అండ్ ఫైన్ విత్ యూ పీపుల్. Don't hold yourself back. Don't ever hold yourselves back. Please. sun
యా సాక్రమెంట్లు పాల్పొందామండి. యా ఐమ్ గోయింగ్ టు ప్రే ఫర్ దిస్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, నీ శరీరములో నీ రక్తములో నా తండ్రి ప్రభా పాలు పంచుకొని నూతన సృష్టి అయి ఉన్నామని నా తండ్రి ప్రభా, మరి నీ కొరకు జీవించడానికి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చి ఉన్నావని, ఆ పరలోక జీవము అన్ని విషయాల్లో ఒకటి కాదు దేవా, మా జీవితాల్లో ప్రతి అణువున కనపడాలని నీవు ఆశపడుతున్నావని, మమ్మల్ని నా తండ్రి ధైర్యముగా నీ ఎదుట నిలబడే నా తండ్రి ప్రభా, ఆ ధైర్యమును పొందుకున్నటకు అనేకులకు సహాయం చేసే స్థానంలో ఉంచి ఉన్నావని మాతో మాట్లాడిన వాడా నీకు స్తోత్రము తండ్రి. ప్రభా, ఇక్కడ ఎంతమంది అయితే నా తండ్రి ఈరోజు నా దేవా ఈ యొక్క రక్తములో, ఈ యొక్క నా తండ్రి మీ శరీరములో నా తండ్రి పాలు పంచుకుంటున్నారు, వారు నా తండ్రి ఇది మొదలుకొని నా తండ్రి ఈ ప్రదేశము దాటినది మొదలుకొని నా దేవ పరలోక జీవమును వారు ప్రతి విషయంలో చూడబోతున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దేవా, వీరి వెంట ఆశీర్వాదాలు పరిగెత్తడం నీవు నాకు చూపించి ఉన్నావు దేవా. వీరి వెంట నా తండ్రి ప్రభా అద్భుతములు నా తండ్రి ప్రభా పరిగెత్తడం నేను చూసి ఉన్నాను తండ్రి ప్రభా. గొప్ప గొప్ప కార్యములు నా దేవా తండ్రి వీరి కోసం నీవు ఎలా సిద్ధపరిచావో చూపించిన విధానాన్ని బట్టి వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఐ బ్లెస్ దిస్ పీపుల్ దేవా. వారు దేని విషయమై నా తండ్రి ప్రార్థించి ఉన్నారు, ఏ విషయంలో నా తండ్రి ఇంకా అవమానంతో ఉన్నారు, ఏ విషయంలో ఇంకా కొదువలో ఉన్నారు, ఏ విషయంలో నా తండ్రి ఇంకా బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలో నా దేవా ఇంకా నా తండ్రి ప్రభా బ్రేక్ త్రూ కోసం చూస్తున్నారు, అండ్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫ్రమ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరెత్. ఈ రోజు నుండి నా దేవా తండ్రి ఆ ప్రతి విషయంలో నా తండ్రి వీరు బ్రేక్ త్రూ చూడబోతున్నందుకు, ఆ ప్రతి విషయంలో వీరు విడుదల చూడబోతున్నందుకు, ఆ ప్రతి విషయంలో వీరు నా తండ్రి ఆ గొప్ప స్థితిని చూడబోతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రొట్టె, ఈ ద్రాక్ష రసంలో నా తండ్రి వారు పాలు పంచుకొని చుండగా నా దేవా ఈ రోజు నా తండ్రి వారు జ్ఞాపకము నా తండ్రి ఉంచుకునే రోజుగా నీవు మారుస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. నీవు నా తండ్రి ప్రభా మరి నాకు తెలియజేసిన విధముగా దీనిని నిశ్చయముగా నా తండ్రి వీరి జీవిత కాలం అంతయు ఈ రోజు జ్ఞాపకం ఉంచుకోబోతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఐ బ్లెస్ దిస్ పీపుల్ అండ్ దే ఆర్ వారి యొక్క ఫ్యామిలీస్లో నా తండ్రి ప్రభా, అండ్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ గ్రేట్ చేంజెస్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. భర్తల విషయంలో నా తండ్రి సాక్ష్యాలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. భర్తలు మారబోతున్నారు, పిల్లలు మారబోతున్నారు ప్రభా. ఆర్థిక పరిస్థితి నిశ్చయముగా మారుస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. Thank you, mighty Father. I bless these people to be a blessing to many. In the name of Christ Jesus of Nazareth we pray. Amen. Let us partake in the sacrament. ఎవరు వయలిన్ వాయిస్తారు? ఒక 2 నిమిషాలు నించోండి. నేను ఎందుకు ఈ మెసేజ్ ఎందుకు చెప్పానంటే, నాకు లాస్ట్ ట్యూస్డే నుంచి ఐ వాజ్ సిక్, రైట్? మొన్న కాకుండా ఈ వారం కాకుండా లాస్ట్ ట్యూస్డే నుంచి నేను సిక్ అవ్వే ముందు సోమవారం రోజు నేను బయటికి వెళ్ళి వచ్చాను, మంచం మీద పడుకున్నాను, ఇంకా నిద్రపోలే. ఐ సా మై సెల్ఫ్ ఇన్ 3 డిఫరెంట్ ప్లేసెస్. 3 వేరే వేరే ప్రదేశాల్లో నేనే ఉన్నాను నిలబడి. ఐ వాజ్ లైక్ గాడ్, ఏం జరుగుతుంది నాకు అర్థం కాలేదు. మంచం మీద నాకు నేనే కనిపిస్తున్నాను. దాని తర్వాత ఒక భారతదేశంలోనే అతి గొప్ప దైవజనుడు ఒక దగ్గర నిలబడి ఉన్నాడు, అతని పక్కన నేనే ఉన్నాను. అదే దైవజనుడు పరలోకంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ నుండి ఇక్కడి నుంచి నా మంచం మీదకి నాకు చూపిస్తున్నాడు. నాకు అర్థం కాలేదు, దేవా ఇదేంటి? ఇదే దైవజనుడు కదా, అక్కడ ఉన్నాం కదా, ఆయన ఎవరో కాదు, దినకరన్ గారు, డీజెస్ దినకరన్ గారు. ఇదేంటి దేవా, నేను ఇంకా నిద్రపోలేదు, ఇది కళ కూడా కాదు, నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఏంటి దేవా అన్నప్పుడు అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించాడు. ఏంటో తెలుసా, ఆ పరలోకపు జీవాన్ని ఈ సంఘములో ప్రారంభించబోతున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ పరలోకపు జీవాన్ని. అందుకనే ఈ పక్కన నేను ఇక్కడ లోకములో ఈ వరల్డ్లీ మీటింగ్ అప్పుడు ఆయన నిలబడ్డాడు, ఆయన పక్కన నేనున్నాను. నా చేయి పట్టుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇలా జరుగుతుంది తెలుసా, ఇలా జరుగుతుంది తెలుసా. ఇది ఎలా జరుగుతుంది అంటే పరలోకానికి తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి ఇలాగే జరుగుతుంది తెలుసా. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పకుండా ఐ వాజ్ బికమింగ్ సిక్ అండ్ సిక్ అండ్ సిక్ ఫ్రమ్ ట్యూస్డే నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఆ దర్శనాన్ని మర్చిపోయా. ఈ సిక్నెస్ ఇదిలో ఉండి ఇంకా ఆ దర్శనాన్ని పక్కన పెట్టాను. రాత్రి గుర్తు చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు చేసి అప్పుడు ఈ వచనాన్ని తీసి చూపించాడు నాకు. ఏమనో తెలుసా, ఆ పరలోకపు ఆ గుడారం యొక్క జీవము ఈ గుడారములో చూపించాలని. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్ మీ, ఇంటికి వెళ్ళిన తర్వాత యు గో అండ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ డైరీస్. ఈరోజు డేట్ వేసుకొని రాసుకోండి. మీ ప్రతి అంశములో పరలోక సంబంధమైన జీవం మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ షూర్. నువ్వు నీ పిల్లల విషయమా, నీ భార్య విషయమా, నీ భర్త విషయమా, నీ తల్లిదండ్రుల విషయమా, నీ వ్యాపారం విషయమా, ఏ విషయమైనా సరే దేనిలో దిగులుగా ఉన్నావో నాకు తెలియదు, కానీ గో అండ్ రైట్ దట్ పాయింట్. అండ్ దేవా నీవు చూపించావు కదా ఆ పరలోక జీవము దీంట్లో కనపడాలి అని రాసుకొని డేట్ వేసుకోండి. అండ్ యు ఆర్ గోయింగ్ టు టెస్టిఫై ద గ్రేట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుని యొక్క మంచితనాన్ని మీరు అనుభవిస్తారు, నిశ్చయముగా. కానీ ఒక్కటి మాత్రం అలవాటు చేసుకోండి. ఏంటి? వారంలో ఒక్క పేదవాడికి భోజనం. ఇఫ్ యు ఆర్ వెల్ ఆఫ్, ఒక చిన్న కుటుంబం, ఏదైనా వాచ్మెన్ కుటుంబంలో లేకపోతే ఏదైనా పని చేసుకునే వాళ్ళ కుటుంబానికి ఒక గ్రాసరీసో లేదా ఒక 25 కేజీల రైస్ బ్యాగు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకో తెలుసా, అది అనేక మీరు తెలిసి తెలియక చేస్తున్న వాటి అనేక పొరపాట్లను కప్పివేస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుతున్న ప్రతి దాని నుంచి మీకు విడుదలనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దైవజనుడికి వెళ్ళి ఆయన ముందు గొప్పగా ఉండడానికి ఆయన చేతులు ఇంత పెట్టారు, వీళ్ళకు పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నిన్ను పరలోక రాజ్యంలోకి బలవంతంగా తీసుకొని పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెల్ అండ్ ఫైన్ విత్ యూ పీపుల్. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. అండ్ ఈరోజు ఐఎమ్ నాట్ గోయింగ్ టు లే హ్యాండ్స్ ఆన్ ఎనీ పర్సన్. మీరు తలల మీద చేతులు పెట్టుకోండి. ఈరోజు మీరు ఏ విషయం అయితే, స్వస్థత కోసమా, గర్భఫలం కోసమా, దేనికోసమైతే మీరు మీ తల మీద చేపెట్టుకొని మీరు ఇప్పుడు నాతో ఏకీభవిస్తారో నిశ్చయముగా మీరు డిసెంబర్ నెలాఖరు లోపల సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. డిసెంబర్ నెలాఖరి లోపల ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్తారు. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా నాకు అంత శక్తి లేదు దేవా, అందరికి ప్రేయర్, నాకు చాలా ఇష్టం అందరికి ప్రేయర్ చేయాలండి, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఈ సండే ఈ మామూలు డేస్లో నాకు 5 అవుతుంది ఇక్కడ ప్రేయర్ చేసి, మళ్ళీ ఇక్కడ నుంచి నేను 5 o'clockకి జైరాబాద్ వెళ్తాను. జైరాబాద్ వెళ్ళి అక్కడ మళ్ళీ సర్వీస్ చేసి అక్కడ 12:30 వరకు నించొని ప్రేయర్స్ చేస్తూనే ఉంటా. ఐ లవ్ టు ప్రే. దేవా నాకు అంత సత్తువ లేదు, నేను చేయలేకపోతున్నానంటే ఆయన ఏమన్నాడో తెలుసా, ఇన్ని రోజులు నువ్వు చేసావు కదా, నేను అర్థం చేసుకోనా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అర్థం చేసుకోనా. నువ్వు వాళ్ళని తలల మీద చేతులు పెట్టుకోమని చెప్పు, నేను వాళ్ళను నిశ్చయముగా తాకి తృప్తిపరుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. ఇట్ కుడ్ బి ఎనీ మ్యాటర్, ఇట్ కుడ్ బి ఎనీ మ్యాటర్. బ్రదర్ పర్సనల్గా అయితేనే, బ్రదర్ ఇదైతేనే, బ్రదర్ అదైతేనే, పర్సనల్గా అయితేనే. సో పర్సనల్గా మీరు మాట్లాడాలి అని అంటే ఈ వీక్ మీకు బంపర్ ఆఫర్, నెంబర్ తీసుకొని రేపటి నుంచి ఫోన్లు చేయండి. రేపటి నుంచి ఫోన్లలో ప్రేయర్ చేస్తాను. బట్ ఐఎమ్ లిటిల్ వీక్ టుడే. ఓకే, ఐఎమ్ లిటిల్ వీక్ టుడే. అసలు ఇంతసేపు నేను నించుంటాను అనుకోలేదు. మీకు ఒక సంగతి తెలుసా, ఇక్కడ నించున్నప్పటి నుంచి ఐ కుడెంట్ ఫీల్, అంటే నేను ఏదో దేని మీద నించున్నా అన్నట్టు లేదు, నాకు ఏదో మెత్తటి దాని మీద నిలబడ్డ ఫీలింగ్ ఉండి ఐ ఫీల్ లైట్ ఇన్ మై బాడీ. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కార్ నడిపేంత ఓపిక కూడా లేదు వచ్చేటప్పుడు.
But when I stood in this place, I was feeling feather light. This is God. This is only God. Hallelujah. Yeah, తల మీద చేయి పెట్టుకోండి. అది ఏ అంశమైనా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడికి తెలుసు ఆ సంగతి. హల్లెలూయా. నీలో తన ఆత్మ అనే సంచకరువును పెట్టిన వాడికి, ఆ ఆత్మను డౌన్ పేమెంట్గా పెట్టి నిన్ను ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ ఏ విషయములో దూరం పోకుండా, ఏ విషయములో ఎక్కడ అవమానపడకుండా ఉండడానికి తన ఆత్మను ఒక లంగరుగా నీలో పెట్టిన వానికి తెలుసు సమస్తం. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్. 100% సాక్ష్యాలు రాబోతున్నాయి ఈ ప్రార్థన వల్ల. It could be a healing, it could be a financial breakthrough, it could be children, it could be normal reports, it could be business, it could be job, it could be X, Y, Z. You name it, he is ready to perform it. Thank you, Lord. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నా తండ్రి, నీ ప్రియ కుమారుల కొరకు, ప్రియ కుమార్తెల కొరకు నా తండ్రి ప్రభా, you also just keep your hand on your head. I am seeing that money is coming on your way. డబ్బు వస్తుంది నీకు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దేవా, ఇక్కడున్న ప్రతి రాజును రాణిని నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి. రాజుల యాజక సమూహాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను దేవా. వారి శరీరంలో ఏ బలహీనతలున్నా, వారి కుటుంబాల్లో ఏ అసమాధానం ఉన్నా, వారి జీవితాల్లో ఏ బలహీనతలు ఉన్నా, వారిలో నా తండ్రి ఏది అవమానకరమైనది వారి జీవితాల్లో నా తండ్రి వారిని వేధిస్తుందో, ఐ బ్రేక్ ఇట్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరేత్. దేవా, ఈ దూతలు నా తండ్రి, వేవేల దూతలు నా దేవా ఈ ప్రదేశంలో తిరుగులాడడం నేను చూస్తున్నాను తండ్రి. వేవేల దూతలు నా తండ్రి ప్రభా, వీరితో నా తండ్రి ప్రభా ఈరోజు ప్రయాణమై వెళ్ళి వీరి కార్యము సఫలమవు వరకు నా తండ్రి వీరితో ఉండి వీరికి సాక్ష్యాన్ని తీసుకొని ఇచ్చి నా తండ్రి ఆ తర్వాత దేవా తండ్రి వీరిని వీడిపోతాయి దేవా. అటువంటి అద్భుత కార్యాలు ప్రారంభించినందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దేవా, ఏ అంశం అయితే అది వీసా అవ్వని నా తండ్రి, అప్లికేషన్ అవ్వని, ఎడ్యుకేషన్ అవ్వని, యూనివర్సిటీలో సీట్స్ అవ్వని నా తండ్రి ప్రభా, నా దేవా మరి అది ఎంత క్రానిక్ డిసీజ్ అయినా అవ్వని నా దేవా, ఐ బ్లెస్ దెమ్ విత్ ద టెస్టిమనీ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరేత్. తండ్రి, వీరికి నా తండ్రి సాక్ష్యాలు వచ్చునట్లుగా వీరిని ఆశీర్వదిస్తున్నాను నజరేయుడైన క్రీస్తు యేసు నామమున నా తండ్రి. ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ barren, I bless them as parents in the name of Christ Jesus of Nazareth. I bless them as parents in the name of Jesus. దేవా తండ్రి, ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా వారి యొక్క వ్యాపారాల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాల్లో, అప్పుల విషయాల్లో, భర్తల వల్ల నా తండ్రి కలుగుతున్న ఇబ్బందుల విషయాల్లో బాధపడుతున్నారు, వారు నా తండ్రి నిశ్చయముగా డిసెంబర్ ఆఖరి లోపల సాక్ష్యం చెప్పబోతున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ప్రభా, ప్రాపర్టీ లిటిగేషన్స్ ఆర్ గెటింగ్ క్లియర్డ్, ప్రాపర్టీ లిటిగేషన్స్ ఆర్ గెటింగ్ క్లియర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఎంతమందికి అయితే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయో, బీ ప్రిపేర్డ్ టు గివ్ ఎ టెస్టిమనీ. మీరు ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఐ బ్లెస్ దిస్ పీపుల్ అండ్ ఐ రిలీజ్ హీలింగ్, miracles, signs and wonders into their lives in the name of Christ Jesus of Nazareth. Thank you Lord. దేవా, గొప్ప కార్యాలు నా తండ్రి వీరి ఆత్మలలో నా తండ్రి దూతలు పెట్టడం నేను చూస్తున్నాను దేవా. వీరి ఆత్మలలోనికి నా తండ్రి ప్రభా ఇట్లా చొచ్చుకొని పోవడం నేను చూస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ 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 టెస్టిమనీస్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దూతలు నా తండ్రి వీరి జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. దేవా, వీరు ఏదైతే అడుగుతున్నారో మీరు ఈరోజు పొందుకొని ఉన్నారు, ఖచ్చితముగా సాక్ష్యము చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇక్కడికి రాని వాళ్ళు, లైవ్ లో చూస్తున్న వాళ్ళు, వీరి కుటుంబ సభ్యులు, వీరికి కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ అద్భుత సాక్ష్యాలలో పాల్గొని పోతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఐ బ్రేక్ ఎవ్రీ సెట్బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంతమంది అయితే నా తండ్రి వెనకబడిపోయి ఉన్నారు, సంవత్సరాలు కోల్పోయి ఉన్నారు, గాడ్ ఈజ్ యాక్సలరేటింగ్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ యాక్సలరేటింగ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఐ బ్లెస్ దిస్ పీపుల్. ఐ బ్లెస్ ద బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ నాజరేత్. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దేవా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వర్చువల్గా కానీ ఇక్కడ ఉండి కానీ నా తండ్రి వీరందరూ సాక్ష్యాలు చెప్పబోతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 Let us put our hands together for Jesus.
ఖచ్చితంగా మీకు చదువు రాకపోతే మీ పిల్లలకు వస్తే పక్కింటి వాళ్ళకి వచ్చిన డైరీలో రాయించుకోండి. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో చూస్తున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పకుండా ఉండడం అసాధ్యం. హల్లెలూయ, హల్లెలూయ. ఈ ప్రదేశంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఇంటి కోసం ప్రార్థన చేశారు? ఇట్ ఈస్ డన్. హల్లెలూయ, హల్లెలూయ. ఇంటి కోసం నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దూతలు మీ శరీరాల్లోకి బలమైన పరలోకం నుంచి తీసుకొచ్చి కుక్కడం నేను చూస్తున్నా. హల్లెలూయ. బలవంతంగా బలవంతంగా, ఎంత బలవంతంగా మీరు అంటే మీరు కొనాలి అని ఆలోచన ఉన్నా లేకపోయినా ఎంత బలవంతంగా దానిలోకి ప్రవేశిస్తారంటే దేవుడు చేస్తే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. నేను ఒక వ్యక్తికి ఇలాగే చెప్పా. ఇలా వచ్చి నించున్నాడు, మీకు ఇల్లు ఉందా అన్న, ఉందన్నాడు. దేవుడు నాకు తాళాలు చూపిస్తున్నాడు అన్న. నాకు కొనే ఉద్దేశం లేదన్నాడు. నేను చెప్తుండా నాకు కొనే ఉద్దేశం లేదని అంటే నాకు సౌండ్ లేదు. ఏంటబ్బా పరుగు పోయింది దేవా అనుకుని. తర్వాత టగటగ ఫాస్ట్గా వస్తున్నాడు. ఏది కరెక్ట్ వారానికి. ఏమైందంటే మీరు ఏం చెప్పారో తెలియదు, అసలు నాకు కొనే ఉద్దేశం లేదు, నిన్ననే రిజిస్ట్రేషన్ అయింది అంటున్నాడు. 6 రోజులకి ఆయన సాక్ష్యం వేశారనుకుంటా, ఉందా? మోహన్ అడ్వకేట్ ఆయన చెప్పేది ఏంటో తెలుసా? ఈ షూస్ వేసుకొని చెప్తున్నాడు ఈ పిల్లోడు, ఏం చెప్తాడు, ఇది అవుతుందా అనుకున్నాడంట అని మళ్ళీ తిరిగి సారీ బ్రదర్ ఇలాగే అనుకున్నాను అప్పుడు అంటున్నాడు. 1 వీక్లో 6th డే హీ బాట్ ఏ హౌస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అద్భుతాలు చూస్తారు ఇల్లు గురించి ప్రార్థన చేసిన వాళ్ళు. తర్వాత బిజినెస్ గురించి ఎంతమంది చేశారు? 1 2 3 4 5 6 7 8. బీ ప్రిపేర్డ్. 2nd వీక్ ఆఫ్ డిసెంబర్ లోపల మీరు బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. హల్లెలూయ, హల్లెలూయ. 2nd వీక్ డిసెంబర్ లోపల ఈ క్రిస్మస్ మీరు కొత్త బిజినెస్ ప్రారంభించి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. హల్లెలూయ, హల్లెలూయ. పిల్లల గురించి ఎంతమంది? పిల్లల గురించి అంటే పిల్లలు పుట్టడానికి, పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. ఏది ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ఉంటుంది. నువ్వు కూడా మీ పాప భవిష్యత్తు కోసం చేసావు. నువ్వు 2 సంవత్సరాల భవిష్యత్తు కోసం 2 సంవత్సరాలక అంటే తండ్రి తల్లి అవ్వగానే అంత బాధ్యత అవుతుంది అన్నమాట. ఎంత 2 or 3 ఇప్పుడు 3rd రన్నింగ్. ఎంతమంది అయితే మీ పిల్లల భవిష్యత్తు కోసం చేశారు కదా? డు నాట్ వరీ. వీళ్ళందరూ ఈ దేశం యొక్క ప్రధానులతో కూర్చుంటారు. హల్లెలూయా. ఈ దేశం యొక్క ప్రధానులతో, దేశం యొక్క ప్రధానులతో, ఈ స్టేట్ కాదు, ఈ సిటీ కాదు, దేశం యొక్క ప్రధానులతో. హల్లెలూయా, హల్లెలూయా. దేశం యొక్క ప్రధానులతో. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. పరలోకపు తండ్రిని అడగడము చిన్న చిన్నవి పొందుకోవడము కాదు. పరలోకపు తండ్రిని అడిగితే దేశ ప్రధానుల మధ్య కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ కంగ్రాచ్యులేషన్స్. మీరు ఏదైతే అడిగి ఉన్నారో ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్తారు, ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. And you will experience that heavenly life in your day-to-day life from this very moment. Thank you so much. See you on Wednesday. God bless you.